Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 12 is between Mumbai Indians and Kolkata Knight Riders. ఒక టీము 5 IPL టైటిల్స్ గెలిస్తే మరో టీము 3 టైటిల్స్ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే స్లో స్టార్టర్స్ తమ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. పాయింట్స్ టేబుల్లో కనుక మీరు చూస్తే ముంబై ఇస్ ది ఓన్లీ టీమ్ నాట్ టు హ్యావ్ ఎ విన్. మిగతా 9 టీమ్స్ కనీసం ఒక్క విజయం సాధించాయి. ముంబైకి ఇంకా ఒక్క విజయం కూడా రాలేదు అండ్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఆల్సో దే ఫినిష్ 10th. మరి ఈసారి విజయం సాధించి థర్డ్ మ్యాచ్లో అయినా వాళ్ళు పైకి వస్తారా? కానీ ట్రెడిషనల్గా వాళ్ళు స్లో స్టార్టర్స్ కదా. ఐ థింక్ ఒక సీజన్లో అయితే వరుసగా ఫస్ట్ 5 మ్యాచెస్ ఓడిపోయారు. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా ఈ సీజన్లో వాళ్ళు ఎవే మ్యాచెస్ ఓడిపోయారు. హోమ్లో ఇంతవరకు ఆడేది. ఇప్పుడు హోమ్లో ఆడబోతున్నారు. ఫస్ట్ మ్యాచ్ హోమ్లో ఆడబోతున్నారు. వాళ్ళ ఫోర్ట్రెస్, వాళ్ళ కంచుకోట లాంటి వాంఖడే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. మరి ఆ హోమ్ కండిషన్స్ యూజ్ చేసుకుని ఫస్ట్ మ్యాచ్ గెలుస్తారా అనేది చూడాలి. చెన్నై అంత గొప్ప రికార్డ్ లేదు కానీ వాంఖడేలో దే హ్యావ్ ఏ వెరీ గుడ్ రికార్డ్. 85 మ్యాచెస్లో 51 మ్యాచెస్ గెలిచారు, 33 మాత్రం ఓడిపోయారు. అంటే 60% విన్ రికార్డ్. 60% విన్ రికార్డ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎనీ టీమ్. లాస్ట్ ఇయర్ వాళ్ళు 10th ప్లేస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హోమ్లో కూడా అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ 4 మ్యాచెస్ ఓడిపోయారు. కానీ ఈసారి అట్లీస్ట్ హోమ్ కండిషన్స్లో రికవర్ కావాలి. టీంలో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఫామ్ కావచ్చు, టాప్ ఆర్డర్ ఫామ్ ఇన్ జనరల్. బౌలింగ్లో కూడా పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చాహర్ బౌల్డ్ని వికెట్ తీస్తారనుకుంటే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు ఇద్దరు కలిపి ఒక్క వికెట్ తీశారు. సో వాళ్ళకి బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. ఒక సూర్యకుమార్ లాస్ట్ మ్యాచ్లో కాస్త ఫామ్లోకి వచ్చాడు. కొత్త కురాలను ట్రై చేస్తుంటే సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్, ఎవరు కూడా విఘ్నేష్ పుత్తూర్ ఫస్ట్ మ్యాచ్లో బాగా వేసే బౌలింగ్, కానీ సెకండ్ మ్యాచ్లో సర్ప్రైజింగ్లీ హీ వాజ్ నాట్ సెలెక్టెడ్. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. జనరల్గా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బట్ దే హ్యావ్ టు కమ్అట్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ సైడ్. ఆన్ పేపర్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బుమ్రా ఇప్పుడు ఇంకా అవైలబుల్ లేడు. బహుశా ఏప్రిల్లో జరగబోయే మ్యాచ్కి అవైలబుల్ కావచ్చు. కానీ బుమ్రా వచ్చే లోపల కూడా కనీసం దే హ్యావ్ టు సెట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. అది హోమ్ కండిషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి అనేది చూడాలి. కేకేఆర్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఆర్సీబీ చేతిలో, కానీ సెకండ్ మ్యాచ్ గెలిచి బాగా మంచి రికవర్ అయ్యారని చెప్పాలి. అండ్ వాళ్ళకి ముంబైకి ఉన్నన్ని ప్రాబ్లమ్స్ అయితే లేవు. సునీల్ నారాయణ్ ఫిట్ అయ్యాడు కాబట్టి అది వాళ్ళకి మరొక ప్లస్ అవుతుంది. అతను ఒక ఆల్రౌండర్గా టీంకి అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. వరుణ్ చక్రవర్తి ఇస్ దేర్. వరుణ్ చక్రవర్తి వాళ్ళ తురుపుముక్క బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బ్యాటింగ్లో కూడా వాళ్ళకి మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మరి ఏం చేయబోదు. క్వింటన్ డికాక్ ఫామ్లోకి రావడం వాళ్ళకి మంచి కలిసి వచ్చే అంశం. క్వింటన్ డికాక్కి ఈ గ్రౌండ్ బాగా తెలుసు, వాంఖడే స్టేడియం. ఎందుకంటే అతను ఎంఐకి చాలా రోజులు ఆడాడు అండ్ హీఈస్ బ్యాక్ ఇన్ ఫామ్. అది వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం. సో హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? ముంబైకి చాలా ఫేవర్గా ఉంది. 23 మ్యాచెస్ ముంబై గెలిస్తే 11 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ గెలిచారు. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ కేకేఆర్ గెలిచారు. ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లు కూడా కేకేఆర్ గెలిచింది. సో రీసెంట్ పాస్ట్లో కేకేఆర్ హ్యాస్ బెటర్ రికార్డ్, బట్ ఓవరాల్గా ముంబై హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ కేకేఆర్. పిచ్ ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. ముంబైలో జనరలీ అక్కడ బౌన్సీ ట్రాక్ ఉంటుంది, బట్ గుడ్ ఫర్ బ్యాటింగ్. బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో బిగ్ స్కోరింగ్, చిన్న గ్రౌండ్, బిగ్ స్కోరింగ్ డెఫినెట్గా అవుతుంది నైట్ మ్యాచ్. బట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ స్వింగ్. సో ఓపెనర్స్ కొంచెం థ్రెట్ ఉంటుంది. ఓపెనర్స్కి అంత ఈజీ కాదు. బాల్ విల్ మూవ్ ఆఫ్ ద సీమ్ అండ్ ఇన్ ద ఎయిర్ ఆల్సో. ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్ విల్ ఎంజాయ్ బౌలింగ్ హియర్. టాలర్ బౌలర్స్, ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. ఎక్స్ట్రా బౌన్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్కి దే విల్ ఎంజాయ్ ఇట్ అండ్ దే విల్ గెట్ సమ్ మూవ్మెంట్ ఆల్సో. సో పేస్ బౌలర్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అంత ఉన్నా లేకపోయినా టీమ్స్ చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ముంబైలో రికార్డు కూడా చూస్తే ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో చేజ్ చేసిన టీమ్సే గెలిచాయి. వాట్ ఎవర్ మై ది ఫార్మాట్, వన్ డేస్ అయినా T20s అయినా చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్. ఎందుకంటే కండిషన్స్ ఎంత బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయంటే మీరు ఇఫ్ యూ నో ద టార్గెట్ యూ విల్ బి ఏబుల్ టు చేజ్ ఇట్. మీకు మంచి బ్యాటింగ్లో బలం ఉంటే చేసే అవకాశం ఉంటుంది. సో మార్పులు ఏమైనా ఉంటాయా? ముంబైలో మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముజీబ్ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్.
సో ముజీబ్ ప్లేస్లో ఒక ఫారిన్ ప్లేయర్ని రీస్టాప్లీని తీసుకురావచ్చు. రీస్టాప్లీని తీసుకొచ్చి ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటాడు సత్యనారాయణ రాజు, అతన్ని మన ఆంధ్ర ప్లేయర్ మన అతను బ్యాక్ చేయాలి, కానీ ఎందుకో అతను 2 మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. పర్టికులర్లీ అతనికి ఆ డెత్లో బౌలింగ్ ఇస్తున్నారు, డెత్ స్పెషలిస్ట్గా అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచుతున్నారు, కానీ హీఈస్ లీకింగ్ రన్స్. ఎందుకంటే అతనికి ఎక్కువ పేస్ లేదు, హైట్ లేదు. అది ఇంకా అతను ట్రై చేస్తున్నాడు, ఈస్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు బౌల్ దోస్ బ్యాక్ ఆఫ్ హ్యాండ్ స్లోయర్ వన్స్, వైడ్ యార్కర్స్ వేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ యాక్యురసీ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. సో 2 మ్యాచ్లో అవకాశం ఇచ్చారు, బట్ కొంత వీక్ లింక్గా కనిపిస్తున్నాడు. సో అతని ప్లేస్లో విఘ్నేష్ పుతూర్ని తీసుకొస్తే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఎప్పుడు కూడా అతను, బికాస్ ఈ స్టార్టెడ్ ఆఫ్ సో వెల్, లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్, వెరైటీ ఎప్పుడు ఉంటుంది. సో అతను శాంట్నర్ డ్రాప్ చేసినా రీస్టాప్ లైన్ టాల్ బౌలర్, టాల్ లెఫ్ట్ ఆర్మర్, టాల్ బౌలర్కి మనం అనుకున్నట్టుగా ఎక్స్ట్రా పేస్, ఎక్స్ట్రా బౌన్స్ అక్కడ వాళ్ళకి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. సో మోస్ట్ లైక్లీ రీస్టాప్లీ ది ఇంగ్లీష్ పేసర్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముజీబ్ అని అనుకుంటున్నాను. మరి విఘ్నేష్ పుతూర్ని ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు, సత్యనారాయణ రాజు కంటిన్యూ చేస్తారా లేదా అనేది రాబిన్ మించ్ కూడా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను, కానీ అతను వికెట్ కీపర్ కాబట్టి అతన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అది రాబిన్ మించ్ కంటే ముందు హార్దిక్ పాండ్యా రావాలి కదా అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది. కరెక్టే కదా, హార్దిక్ పాండ్యా షుడ్ బ్యాట్ అహెడ్ ఆఫ్ రాబిన్ మించ్. బట్ కొత్త కుర్రాడు కాస్త ఎక్కువ టైం ఇద్దామని ఒక అవకాశం ఇచ్చారు. ముంబై ఆల్వేస్ గివ్స్ ఎ లాంగ్ రోప్ టు న్యూ ప్లేయర్స్, గుడ్ థింగ్. కానీ ఆ న్యూ ప్లేయర్స్ కూడా అంది రావాలి కదా, అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. నమన్దీర్ బ్యాటెడ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, నమన్దీర్ విషయంలో ప్రాబ్లం లేదు. రోహిత్ శర్మ 2 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ఈసారి ఎలా ఆడతారు? మరి స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అగేన్స్ట్గా రోహిత్ శర్మకి ఆ వీక్నెస్ ఉంది. సో స్పెన్సర్ జాన్సన్ని కంటిన్యూ చేస్తారా చూడాలి. ఐ థింక్ స్పెన్సర్ జాన్సన్ విల్ కంటిన్యూ. హెన్రిక్ నోకే ఆప్షన్ ఉంది వాళ్ళకి. జాన్సన్ టాలర్ పేసర్, స్పెన్సర్ జాన్సన్ బట్లరీ, రోహిత్ శర్మ వీక్నెస్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, అతన్ని కంటిన్యూ చేసే అవకాశం. బట్ జాన్సన్ వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్ ఫర్ కేకేఆర్. ఈవెన్ హర్షిత్ రాణా వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్. హర్షిత్ రాణా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ హర్షిత్ రాణా అంటే మనకి పిచ్చెస్ కూడా మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ మీద వీ కెనాట్ రియల్లీ బ్లేమ్ ద బౌలర్స్. బట్ ఆ కండిషన్స్ని జయించాలి కదా, బౌలర్స్ కూడా కండిషన్స్కి తగినట్టుగా బౌలింగ్ చేయాలి. వైభవ్ అరోరా వాజ్ ఓకే, స్పీకింగ్ ఆఫ్ వికెట్స్ విత్ ది న్యూ బాల్. వైభవ్ అరోరా, బట్ ఈవెన్ ఆండ్రే రసెల్ ఇస్ నాట్ బౌలింగ్ ఎట్ ఆల్. 2 మ్యాచ్లో ఆండ్రే రసెల్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా చాలా గమ్మత్తైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. బట్ ముంబైలో మీకు మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి, అండ్ బౌలర్స్ ఇనిషియల్లీ విల్ ఎంజాయ్ ది కండిషన్స్ యాజ్ వెల్. సో అది పరిస్థితి. మరి ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? సూర్యకుమార్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ముంబై కలిసి. సూర్యకుమార్ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ముంబైలో అతనికి మంచి రికార్డు ఉంటుంది. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ వాంఖేడే స్టేడియం. సో వీళ్ళిద్దరు ప్లేయర్స్ టు వాచ్ మనకి. బట్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలి. విల్ జాక్సన్ ఆడిస్తారా పోనీ, ముజీబ్ పక్కన పెట్టి విల్ జాక్సన్ తీసుకొస్తారా? ఎందుకంటే బ్యాటింగ్ కండిషన్స్లో సత్యనారాయణ రాజుని కంటిన్యూ చేసుకుంటూ విల్ జాక్సన్ ఆడిస్తారు. ఏదో సంథింగ్ ముంబైలో 1-2 మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత దే హ్యావ్ టు ఫైండ్ ది బెస్ట్ 11 ఫైండ్ అవుట్ చేయాలి. సో ముంబైలో మార్పులు ఉంటాయి. సో విల్ జాక్సన్ వచ్చినా బాగానే ఉంటుంది. విల్ జాక్సన్ వచ్చినా కూడా మీకు బ్యాటింగ్లో ఎక్స్ట్రా ఫైర్ పవర్ వస్తుంది ముంబైకి. ఎందుకంటే ముంబై బ్యాటింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ వాంటింగ్ ఇన్ బోత్ ద మ్యాచెస్. వాళ్ళు పెద్ద స్కోర్లు చేయలేకపోవడం అనేది మనం చూసాం. కేకేఆర్లో అజింక్య రహానే ఫస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు చూసిన తర్వాత వాళ్ళకి కొంతవరకు హ్యాపీగా. ఇప్పుడు సునీల్ నారాయణ వస్తే మొయిన్ అలీ హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్. మొయిన్ అలీ బౌల్డ్ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్, ఇన్ హిస్ ఓన్లీ మ్యాచ్. బట్ సునీల్ నారాయణ వస్తే అతని ప్లేస్లో ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ మరి వెంకటేష్ అయ్యర్ కానీ వాళ్ళ రింకు, రస్సల్, రమణ్ దీప్ వీళ్ళు కూడా క్లిక్ కావాలి. సో చాలా 2 టీమ్స్ కూడా కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి, కొంత ఫామ్ వెతుక్కుంటున్నారు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? మరి కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంది. ఐ థింక్ ముంబై ఇవాళసారి గెలుస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ బట్ కేకేఆర్ ఇస్ మచ్ మోర్ బ్యాలెన్స్ సైడ్గా అనిపిస్తుంది. ఆ కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో అని ఫీలింగ్. ఇట్ కుడ్ బి వెరీ స్లైట్ ఎడ్జ్, 51-49 in favor of KKR.